హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం మొలకలతో పెసరట్టు చాలా ఈజీగా అప్పటికప్పుడు మనకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. మొలకలొచ్చిన పెసర్లు తీసుకొని మంచిగా అందులోకి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నట్టు. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. వాటర్ ఎంతవరకు అనేది చూపిస్తున్నాను కదా, ఇట్లా జారుగా ఉండాలి కొంచెం. సో నేను ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేస్తే ఇక మనకి కర్డ్ ఉంది కదా, అందులో పెరుగు ఉంది కాబట్టి తొందరగా కొంచెం ఫెర్మెంట్ అవుతుంది అన్నమాట. కొంచెమైనా ఫెర్మెంట్ అయితే మనకు మంచిగా వస్తాయి పెసరట్టు. సో ఇట్లా క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసేయాలి. తర్వాత మంచిగా క్యాప్ తీసి చూస్తే ఇక చూసారు కదా, ఇందాక జారుగా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది. మంచిగా ఇక ఫర్మెంట్ అయితే అయిందన్నట్టు. మంచిగా మనం పెనం పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇక పెనం మీద మనం పెసరట్టు అయితే వేసేద్దాం. చూస్తున్నారు కదా, మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసాం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. పెద్దగా ఇట్లా మనకి రౌండ్గా మన దోశలాగా ఏం రాదు, కొంచెం అట్టు టైప్ వస్తుంది అన్నట్టు. అప్పటికప్పుడు బియ్యం పిండి వేసి ఇన్స్టెంట్గా చేశాను కాబట్టి కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసాను అండ్ మొలకలతో కాబట్టి ఇట్లా వస్తుంది. సో మంచిగా క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. మనం క్యాప్ పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా మంచిగా కొంచెం సేపు అట్లా మంచిగా కాలనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి కాలనివ్వాలి. తర్వాత పైనుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది ఇట్లా రాసుకోవాలన్నమాట దానిపైన. చూసారు కదా, మంచిగా కాలనివ్వాలి, లేదంటే మొత్తం మెత్తగా ఉంటుంది. కొంచెం క్రిస్పీగానే కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మంచిగా కాలుతుంది. సో ఇట్లా మంచిగా కాలిన తర్వాత ఇక మనం సెకండ్ ఇట్లా తిప్పుకుంటే కింది కూడా కాలుతుంది అన్నట్టు. మీదిగా ఆల్రెడీ కాలింది కదా, సో ఇట్లా మనం ఇట్లా చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్టీగా. మంచిగా మనం టొమాటో చట్నీ కానీ పల్లె చట్నీ కానీ ఎందులోకైనా తినొచ్చు అనమాట. నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇట్లా చేసుకుంటా అన్నట్టు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి నచ్చితే.